స్వరము విందామా, అతి స్వస్థపరచే స్వరము, దీవించే స్వరము, నిత్య రాజ్యములోకి నడిపించే స్వరము, యేసయ్య స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు యొక్క సన్నిధానముకు వచ్చి దేవుని యొక్క వాక్యము వినే తరుణము ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యములోకి మనం వెళ్ళకముందు ఒక్కసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము చదవగా విందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడేవారు దాన్ని ఫలము తిందురు. దేవుని యొక్క సంఘమా, సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 21వ వచనములో మనం చూసినప్పుడు జీవ మరణములు నాలుక వశము అని ఉంది. దాని యందు ప్రీతి పడవారు ఏమనుంది, దాని యొక్క ఫలము తిందురు ఉంది. ఒకవేళ అంశము మనము ఆ టాపిక్ ఏంటి పాస్టర్ గారు అని మీరు అడిగితే నేను ఒక మాట చెప్తాను. నీ నాలుకలో శక్తి ఉన్నది. దర్ ఈస్ పవర్ ఇన్ యువర్ టంగ్. నీ నాలుకలో శక్తి ఉన్నది. గడిచిన వారం విన్నాం మనము ఏ విధముగా దీవించబడ్డారు, ఆ యొక్క ఆశీర్వాదం ఏ విధముగా సంపాదించుకున్నారు విన్నాము. అయితే అదే అంశము ఈరోజు ఇంకొంచెము ముందుకు మనము తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనము చూస్తున్నాము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము చదవగా విందాము. అంతట ఏలియా, నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, ఏలియా ఎలీషాతో అంటున్నాడు, దయచేసి ఇక్కడ నువ్వు ఉండు అంటున్నాడు. అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక భక్తుడైన ఎలీషా తన నోరు తెరిచి జీవమును ప్రకటించి ఉన్నాడు. జీవ మరణములు నాలుక వశము. దేవుని సంఘమా, అక్కడ చూసినట్లయితే ఎలీషా అంటున్నాడు, చాలా తెలివైన వాడు దైవజనుడు అంటున్నాడు, యెహోవా జీవము తోడు అంటున్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టే క్వశ్చనే లేదు అంటున్నాడు. అక్కడ ఎలీషా దైవజనుడైన ఏలియా యొక్క జీవితాన్ని చూసి ఉన్నాడు కనుక చూడండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఇష్టముగా ఉన్న వారిని విడిచి దూరముగా ఉండాలి అంటే, ప్రత్యేకంగా వారు ఇతర దేశాలకు వెళ్తున్నారు అనుకోండి, ఎంతగానో బాధపడతాం. ఎయిర్పోర్ట్స్లో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్న సమయంలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఓ విధంగా చెప్పాలంటే దుఃఖంలో ఉంటారు, కొద్దిమంది ఏడుస్తారు కూడా ఎయిర్పోర్ట్స్లో. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, భక్తుడైన ఏలియా మరలా రావడానికి ఒక ఊరు వెళ్ళట్లేదు కానీ పర్మనెంట్ సెపరేషన్. ఇంకా ఒకరిని ఒకరు చూడరు గనుక ఆయన విడిచిపెట్టి ఉండే ఉద్దేశము ఎలీషాకు లేదు. దేవుని సంఘమా, అయితే ఏలియా అంటున్నాడు, నాన్న ఇక్కడ ఉండు నాన్న, ప్లీజ్ నాన్న, నేను వెళ్ళిపోతాను, యేసయ్య వచ్చేయమన్నాడు, యెహోవా దేవుడు వచ్చేయమన్నాడు. అంటే ఎక్కడ నిన్ను విడిచిపెడతానయ్యా, నిన్ను ఇంతగా నన్ను ఆత్మలో నడిపించావు, ప్రతి దానికి నువ్వు చెప్పి ఉన్నావు, ఎంతగానో నన్ను స్పిరిచువల్గా ముందుకు నడిపించావు, అకస్మాత్తుగా నేను వెళ్ళిపోతానంటే నిన్ను ఎలా విడిచిపెడతాను అంటాడు. అంతే చాలా ప్రేమగా అంటున్నాడు, అయ్యా ఏమనుకోద్దండి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ఏమంటాడు చివరిగా, నేను నిన్ను విడిచి వెళ్ళను. ఆ తర్వాత చూద్దాము 6వ వచనము చివరి భాగము. గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళి ఉన్నారు. దేవుని బిడ్డ, ఒక వాడుక భాషలో ఒక మాటని అనాలంటే, మొండువాడు రాజు కంట గొప్పవాడు అంటాం కదా. అదే విధముగా ఈయన మొండితనము అని కాదు కానీ ప్రేమతో ఏమంటున్నాడంటే, నేను విడిచిపెట్టలేనయ్యా, ప్లీజ్ నన్ను ఏమనుకోక అంటున్నాడు. అంతే. అప్పుడు ఏమంటాడంటే, ఇంకా సరే వారిద్దరూ కలిసి ముందుకు వెళ్తున్నట్టుగా చూస్తాం. 7వ వచనంకి వచ్చేద్దాం దేవుని బిడ్డలారా. ప్రవక్తల శిష్యులలో
50 మంది దూరమున నిలిచి 50 మంది దూరము నుంచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. తర్వాత చూద్దాం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది అవతలకును యువతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద పడి దాటిపోయిరి. దేవుని యొక్క సంఘమా, ఇటువంటి అనుభవం ఎవరికి కలిగిందండి? ఎప్పుడైతే ఎలీషా అంటున్నాడో, నిన్ను విడిచిపెట్టే క్వశ్చన్ లేదయ్యా, నీకు విడిచిపెట్టను, నిన్ను విడిచి నేను ఉండలేను కనుక దయచేసి నీతో వచ్చేస్తానంటే, వారిద్దరూ ప్రయాణంలో ముందుకు వెళ్తున్నారు. అయితే 7వ వచనంలోకి వస్తే, ప్రవక్తలు శిష్యులు 50 మంది దూరం నుంచి నిలిచి చూచుచుండగా అని వాక్యంలో ఉంది. అక్కడ ఎవరున్నారు? అవిశ్వాసులు కాదు, విశ్వాసులు ఉన్నారు. ప్రవక్తలు, వారి శిష్యులు ఉన్నారు. 50 మంది కూడా ప్రవక్తల యొక్క శిష్యులు ఉన్నారు. కానీ ఆ ప్రవక్తల యొక్క శిష్యులకి కూడా ఆ యొక్క దైవజనుడైన ఏలియా వెళ్ళిపోతాడు అని తెలుసు, కానీ ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, వారి మీద వ్యతిరేక ఉద్దేశం ఉండి నేను మాట్లాడుతున్నాను అని కాదు. వారి గురించి, ప్రవక్తల శిష్యుల గురించి తక్కువ మాట్లాడుతున్నాను ఉద్దేశం నాకు లేదు. కానీ ఎలీషా జీవమును తన నోట్లోంచి ప్రకటించున్నాడు. తన నాలుకలో ఉన్న శక్తిని వాడుకున్నాడు. ఆ ప్రవక్తలు 50 మంది ఉన్నారు, కానీ ఆ యొక్క శక్తిని వాడలేకపోయారు. 8వ వచనం చూస్తే, అంతటా అక్కడ ఏముందట? యోర్దాను మధ్యలో ఉండగా దుప్పటి తీసి మడత పెట్టి ఏలియా ఏం చేశాడు? ఆ నీటి మీద కొట్టిన సమయంలో అక్కడ ఏ నేల మీద దాటారంట? చూద్దాము ఆ చివరి భాగం. 8వ వచనము, అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. దేవుని యొక్క సంఘమా, అక్కడ అవకాశం ఇవ్వబడ్డది. ఎవరికి ఇవ్వబడ్డది? ఎలీషాకి ఇవ్వబడ్డది. గనుక ఎలీషా అవకాశాన్ని వాడుకున్నాడు. అక్కడ అవకాశము మరికొంతమందికి ఇవ్వబడ్డది. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు 50 మంది, ప్రవక్తల యొక్క శిష్యులు 50 మంది ఉన్నారని వాక్యంలో సెలవిస్తుంది. అక్కడున్న 50 మందిలో ఒక్కరు కూడా నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకసారి ఆలోచించాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి వాక్యము శ్రద్ధగా వింటా. ప్రియమైన కుమార్తె, కుమారుడా, ఈ రోజు నీ యొక్క హృదయము ఎలాగా ఉంది? ఎలీషా తెలుసు ఏలియా వెళ్ళిపోతున్నాడని, కానీ ఎలీషా ఆ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. వెంటనే పట్టుకున్నాడు. అయ్యా, నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కొంచెం దూరం వెళ్ళారు, అడ్డంగా ఉంది. కానీ ఏలియా దుప్పటి తీసుకుని కొడితే నీరు 2 పక్కలు వెళ్ళిపోయింది. ఒక పక్కకు, రెండో పక్కకు వెళ్ళిపోతే అక్కడ వాక్యంలో నాకు ఇష్టమైన మాట, పొడి నేల మీద వారు దాటిపోయి ఉన్నారు అన్నది. దేవుని సంగమా, ఈ అనుభవం ఎవరికి వచ్చిందండి? ఈ అనుభవం ఎవరికి వచ్చింది అంటే, కేవలము నోరు తెరిచి విశ్వాసమును అంగీకరించి దైవ సేవకుడితో ఉన్నవాడికి మాత్రమే వచ్చింది. అక్కడ 50 మంది ఉన్నారు, ప్రవక్తల యొక్క శిష్యులు ఉన్నారు అని వాక్యంలో ఉంది. కానీ ప్రవక్తల శిష్యులకు ఈ అనుభవంలోకి వెళ్ళలేకపోయారు, ఈ యొక్క అనుభవంలోకి వెళ్ళలేకపోయారు. ఆలోచించండి ప్రియమైన దేవుళ్ళ, వాక్యంలో ఉన్న మాట జీవ మరణములు నాలుక వశము అని ఉంది. జీవ మరణములు నాలుక వశము అని ఉంది. ఒకవేళ ఆ యొక్క జీవమును కానీ ఎలీషా కానీ ఆ నోరు తెరిచి అడగకుండా ఉండి, అయ్యా సరేనండి, మీరు నా గురించి ప్రార్థన చేయండి అని ఒక ప్రార్థన చేయించుకొని ఆశీర్వాదం తీసుకొని విడిచిపెట్టినట్లయితే వాక్యంలో ఉంటుంది, ఆ పొడి నేల అనుభవము ఎలీషాకు అందే ఉండేది కాదేమో. దేవునికి బిడ్డ, అవకాశము ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. వాక్యము నీ చేతిలో ఉంది. వాక్యమును నీ చేతిలో ఉండగా వాక్యమును ప్రకటించాలి, వాక్యమును వాడుకోవాలి, దేవుని యొక్క శక్తిని వాడుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని వాక్యంలో ఉంది. నువ్వు నమ్ముచున్నావా ప్రియమైన కుమార్తె? నువ్వు నమ్ముచున్నావా ప్రియమైన కుమారుడా? ఈ వాక్యము శ్రద్ధగా ఆలకిస్తున్నావు. కానీ ఎంతవరకు సంఘముకు వస్తున్నాము, సంఘములో ప్రతి ఒక్క విధానంలో పాల్గొంటున్నాము. బ్రదరన్ సంఘములో వస్తున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, అంతగా ప్రభుని మహిమపరుస్తున్నారు. సంఘమా, దయచేసి వాక్యము శ్రద్ధగా వింటున్నా. నీవు ఎంతవరకు నువ్వు వాక్యము వింటున్నావు, ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నావు అర్థము చేసుకో. నువ్వు అర్థము చేసుకోకుండా, వాక్యము ప్రకారంగా జీవించకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరంకి వచ్చినా, ఈ మందిరమే కాదు, నువ్వు ఏ మందిరంకి వచ్చినా, ఏ దైవ జనుడి దగ్గరికి వెళ్ళినా, ఏ దైవ జనురాల దగ్గరికి వెళ్ళినా,
నీ యొక్క విశ్వాసము ఎదగదు తల్లి, నీ విశ్వాసము ఎదగదు నాన్న. దయచేసి వాక్యం అపార్థము చేసుకోవద్దు. ఎలీషా ఆ శక్తిని పొందుకున్నాడు, ఎలీషా ఆ అనుభవంలోకి వెళ్ళాడు, ఎలీషా ఆ యొక్క ఉద్దేశంలో ఉన్నాడు గనుక ఎలీషా ఆత్మ ముందుకు కొనసాగుతుంది. ఎలీషా ఆత్మ సంపాదించు కొల్టలోని ఆశపడి ముందుకు వెళ్తున్నాడు. ఆ నీటి అనుభవము, ఆ యొక్క ఆరిపోయిన నేల అనుభవము, ఆ యొక్క ఎండిన నేల అనుభవము ఎలీషాకు మాత్రమే వచ్చింది. ఆ 50 మంది ప్రవక్తల యొక్క శిష్యులకు రాలేదు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచిద్దామా ఈరోజు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది చూద్దామా. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో. సంగమా, ఒక్కసారి ఇక్కడ ఆగి మనం ఆలోచిద్దాం. ఈయన దైవజనుడు ఏలియా అంటున్నాడు, నానా నేను ఇక పైకి వెళ్ళిపోతున్నాను నానా, నీ దగ్గర నుంచి తీయబడక ముందు ఏమనుంది అక్కడ, నువ్వు ఏం ఆశిస్తున్నావో నా దగ్గర నుంచి ఒక్కసారి నువ్వు చెప్తావా? నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి చెప్తావా? నేను వెళ్ళిపోతున్నాను. దేవుని సంగమా, వాక్యము శ్రద్ధగా వింటున్నావు నువ్వు, ఒకసారి ఆలోచించాలి. జీవ మరణములు నాలుక వశము నానా, నువ్వు ఏది పలుకుతే అది నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రీతి పడినది, నువ్వు ఇష్టపడినది నువ్వు పొందుకుంటావు అని వాక్యంలో ఉంది. ఎలీషా అదే ప్రశ్న 6వ వచనంలో కూడా ఎలీషాకు చెప్తుంటే అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టే క్వశ్చనే లేదు కానీ యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అంటున్నాడు. ఇక్కడ మాత్రము ఏమడుగుతున్నాడు దైవజనుడు ఏలియా అడిగినప్పుడు ఎలీషా యొక్క జవాబు విందామండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ. ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చు నట్లు దయచేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలీషా చాలా తెలివైన వాడండి, చాలా మంచి దైవజనుడు ఎలీషా ఒక మాటలో చెప్పాలి అంటే బైబిల్లో లేదు కానీ నా సొంత మాటలతో చెప్తున్నాను, దయచేసి నన్ను అపార్థము చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఒక మాట అంటున్నాడు, అయ్యా నీ దగ్గరున్నది నాకెందుకయ్యా అంటాడు. నీ దగ్గరున్నది నాకెందుకయ్యా? దేవుని బిడ్డ, నీ దగ్గరున్నది నాకు అక్కర్లేదయ్యా, నీ దగ్గరున్నది అక్కర్లేదు. దేవుని సంగమా, ఇంకొంచెం నేను లోక రీతిలో మాట్లాడతాను. ఒక మంచి బ్యాంక్ ఉందనుకోండి, ఒక బ్యాంక్ దగ్గర నువ్వు లోన్కి వెళ్తావు. ఒక బ్యాంక్ దగ్గర లోన్కి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఒక 10,000 రూపీస్ ఇవ్వండి, ఒక 20,000 రూపీస్ ఇవ్వండి అని అడుగుతావా? అడగవు కదూ. అయ్యా నాకు ఒక 1 crore ఇవ్వండి, నా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఒక 10 లక్షలు ఇవ్వండి, నేను మంచి కార్ కొనుక్కోవాలి. ఒక 50 లక్షలు ఇవ్వండి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. దేవుని సంఘమా, ఒకసారి అర్థము చేసుకుందాము. ఒక బ్యాంక్ దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు బ్యాంక్ ఉన్న ఎబిలిటీ బట్టి, బ్యాంక్ ఉన్న స్థితి బట్టి, స్తోమత బట్టి నువ్వు అడుగుతున్నది వేల్లో అడగవు, లక్షల్లో కోట్లలో అడుగుతావు. ఎందుకంటే బ్యాంక్ ఇవ్వగలది అని నీకు తెలుసు. నువ్వు వెళ్తున్నది మనిషి దగ్గరికి కాదు, మామూలు యొక్క వ్యక్తి దగ్గరికి కాదు. ఎలీషా వెళ్ళి ఏలియాని ఏమడుగుతున్నాడంటే, అయ్యా నీకున్నది నాకు నువ్వు అక్కర్లేదయ్యా, నువ్వు నాకు ఇవ్వలేవు కూడా అని అడుగుతున్నాడు. నీకున్న దాంట్లో ఏమన్నాడు అక్కడ? 2 అంతల ఆత్మ చెప్పాలి నాకు మీదకి వచ్చినట్లు దయచేయమను. దేవుని సంగమా, అడిగింది కష్టం అంటారా సులువు అంటారా? ఒకసారి ఆయన నోట్లతోనే విందాం, చదువుదాం. అందుకు ఏలియా, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. సులువు అన్నాడండి, కష్టతరముగా ఉన్నది. చదుదామా. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. కనబడిన ఎడల చూడకపోతే నువ్వు నన్ను అది కాకపోనని చెప్పెను. దేవునికి సంగమ వాక్యం శ్రద్ధగా వినాలి. ఇక్కడ అంటున్నాడు, నానా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అడిగింది చాలా కష్టము, అది నేను ఇవ్వలేను, ఎందుకంటే అది నా చేతిలో లేదు. నాలో ఉన్నది నేను ఇవ్వగలను కానీ నాలో లేనిది నువ్వు 2 అంతలా అడుగుతున్నావు, కానీ అది నేను ఇవ్వలేను. నువ్వు చాలా కష్టమైంది అడిగావు. అయినా ఒక దైవ సేవకుడికి ఒక మాట చెప్తున్నాను, నువ్వు అడిగినది కష్టమే కానీ నేను తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వేం చేయాలి చెప్పాలి? నన్ను చూస్తూ ఉండాలి. నన్ను చూస్తూ ఉంటున్న సేపు నీ యొక్క విధానంలో నేను పైకి ఎత్తబడుతున్నప్పుడు ఏం చేస్తున్నాను అంటే నువ్వు అది పొందుకుంటావు. నన్ను చూడు, నువ్వు పొందుకుంటావు అంటాడు. ఒకవేళ చూడకపోతే
చెప్పాలి, నీవు పొందుకోలేవే. దేవుని యొక్క సంఘమా, ఒక్కసారి వాక్యము శ్రద్ధగా ఆలకిద్దాం తల్లి. నాన్న వాక్యం శ్రద్ధగా ఆలకిద్దాము. ఈరోజు వాక్యం వింటున్నావు. నువ్వు ఎంతవరకు నీ ఆత్మలో ముందుకు కొనసాగుతున్నావు? ఏలియాకు మంచి అభిషేకం ఉంది పాస్టర్ గారు, ఏలియా వెంబడి వెళ్తున్నాము. అయ్యా దైవజనుడా కొంచెం ఇవ్వవా అని అంటే బాగున్నేమో అంటున్నాడు. నాకు నీదొద్దయ్యా. ఈ లోకంలో కొనసాగాలి అంటే ప్రియమైన కుమార్తె, ఈ లోకంలో నిజమైన క్రీస్తు బిడ్డగా నీవు నేను కొనసాగాలి అంటే మామూలు అభిషేకాలు సరిపోవు మనకు, మామూలు పరిచర్య విధానాలు సరిపోవు మనకు, మామూలు యొక్క విధానాలు చాలవు. కానీ రెండంత ఆత్మ అభిషేకము కావాలి దేవుని బిడ్డారా. ఈరోజు ప్రతి వారు కూడా మనము ప్రభు దగ్గర అడగవలసింది ఏంటంటే, ప్రభా నువ్వు ఈ చిన్నది చెయ్యి ప్రభా. నో నో నో, చిన్నది కాదు దేవుని సంగమా. వాక్యంలో ఉంది మిమ్మల్ని తలగా ఉంచుతానన్నాడా, తోకగా ఉంచుతానన్నాడు. వాక్యంలో సెలవిస్తున్నది. కానీ వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటి అంటే చూసినట్లయితే, మిమ్మల్ని తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం దేవుని బిడ్డ, దేని గురించి చూస్తున్నాం మనము, ఏంటి మన ఉద్దేశము అని చూసినట్లయితే, ఉన్నతమైన స్థానంలో ప్రభు ఉంచడానికి ఆశపడుతున్నాడు. ఉన్నతమైన రీతిలో ప్రభు ఉంచడానికి ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా ప్రియమైన కుమార్తె? నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఎలీషా లాగా రెండంత ఆత్మ అభిషేకము కావాలి మనకి, రెండంత ఆత్మ అనాయింటింగ్ కావాలి మనకి. విశ్వాసిగా నువ్వు జీవించాలి అంటే, నువ్వు విశ్వాసిగా ఉండాలంటే, వాక్యంలో ఒక మాట నేను జ్ఞాపకము చేస్తాను. నీ గిన్నె నిండి అని వాక్యంలో ఉందా? నీ గిన్నె నిండి పొర్లుచున్నది అని వాక్యంలో ఉందా? గిన్నె నింపుదల అయితే నీకు మాత్రమే ఆశీర్వాదము. ఎప్పుడైతే దేవునిలో విశ్వాసంలో బలపడతావో, ఆశీర్వాదము కలిగి జీవిస్తావో, ఆ యొక్క పొంగుదల గిన్నె నిండి పొరలుచున్నది నీకు ఆశీర్వాదమే మాత్రమే కాదు, కానీ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చబడాలి దేవుని కుమార్తె. అందరిలాగా జీవించద్దు నానా, నువ్వు అందరిలాగా ఉండడానికి దేవుని ఉద్దేశము కాదు. ఎందుకో తెలిసిన, నీవు ఎవరో నీకు తెలియాలి. ఈ సమయంలో నువ్వు ఎవరో నీకు తెలియపోతే నీలో ఉన్న గొప్పతనము ఇతరులకు తెలియదు. దేవుని బిడ్డలారా, క్రీస్తు పోలి నువ్వు నడుచుకుంటున్నావు. యేసయ్య రక్తము నీ మీద ఉంది, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాము, ఆయన రక్తాన్ని తాగుతున్నాము, ఆయన పోలికలో ఉన్నాము. నీలో ఉన్న ఆత్మ ఆయనది దేవుని సంగమా. మరి అంత అధికారం ప్రభువు నీకు ఇస్తే చిన్న చిన్న విషయాల అర్థము చేసుకో దేవుని సంగమా. నీ నోట్లో ఆశీర్వాదం ఉంది, నీ నోట్లో జీవం ఉంది, నీ నోట్లో ప్రతిఫలం ఉంది. నువ్వు పలుకు, అది కలుగుతుంది. అయితే అంటున్నాడు, నీ ఆశీర్వాదం నాకు వద్దు కానీ అయ్యా, కానీ రెండంత ఆత్మ అభిషేకము కావాలి. ఎంత మంచి మాట, రెండంత ఆత్మ అభిషేకము కావాలి అన్నాడు. ప్రియమైన కుమార్తె, ఎంతమంది అడుగుతున్నాము, పాస్టర్ గారు అలాగ అడగకూడదేమోనండి, అలాగ అడగకూడదేమో, ఆయన బాధపడతాడేమో. ఆయన బాధపడ్డు నాన్న, ఎందుకంటే అడుగుతున్నది ఆయన్ని కాదు, ఆయనలో ఏమీ ఇవ్వలేడు. అందుకే పేతురు యోహాన్లు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు అంటున్నారు. అయితే మా దగ్గర ఒకటి ఉంది, అది మా దగ్గర ఉంది, అది నీకు మేము ఇచ్చామనుకో నువ్వు లేచి నడుస్తావు అంటున్నారు. అది ఇచ్చారు, దిగ్గున లేచెను అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన కుమార్తె, అర్థము చేసుకున్నావా దేవునిలో ఉన్న శక్తి? ఎలీషా అర్థము చేసుకున్నాడు అని గనుక ఎలీషా అడుగుతున్నాడు, దైవజనుడా నాకు రెండంతల అభిషేకం ఇవి అంటే, నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళిపోతున్నాను, కానీ నన్ను చూస్తావా? నువ్వు నన్ను చూస్తే తప్పకుండా నీకు దొరుకుతుంది, చూడకపోతే దొరకదు. దేవుని బిడ్డలారా, ఒకసారి నేను జ్ఞాపకము చేస్తాను. ఈ మాట దేని గురించి పరిశుద్ధాత్మ జ్ఞాపకము చేస్తున్నాడు తెలిసిన? సంఘము గురించి జ్ఞాపకము చేస్తున్నాడు. పెండ్లి కుమారుడు గురించి 10 మంది కన్యకలు అలంకరించుకొని వచ్చారు. 25వ అధ్యాయము మత్తయి సువార్త వాక్యం తిరిగి ఎక్కర్లేదు, కానీ 25వ అధ్యాయంలో ఉంటుంది పెండ్లి కుమారుడు గురించి, పెండ్లి కుమార్తె పరలోక రాజ్యం గురించి ఉంటుంది అని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ అలంకరించుకొని వారి గురించి రాయబడుతుంది. వారు కన్యకలు అని రాయబడుతుంది. శరీరాన్ని భద్రపరుచుకున్నారు, పాపము చేయలేదు, విశ్వాసము కాపాడుకున్నారు. అంతో ప్రేమగా పెండ్లి కుమారుడు గురించి, యేసు గురించి వచ్చారు. కానీ పెండ్లి కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడు అంటే 10 మంది నిద్రపోయారు. విచారమే. కానీ కృప కలిగిన దేవుడు అవకాశం ఇచ్చాడు వారికి. ఎలీషాకు అవకాశం ఇచ్చినట్లు యేసయ్య అవకాశం ఇచ్చాడు. ఒక కేక వినపడ్డది, 10 మంది లేచారు, చక్క పెట్టుకున్నారు, దివిటీలు శుభ్రంగా ఉన్నాయి, వెళ్తున్నారు. కానీ 5 ఇంకా సిద్ధులలో నూనెలు సరిపడలేవు. పక్కన వారిని అడుగుతున్నారు, అమ్మా ప్లీజ్ అమ్మా
కొంచెము మాకు షేర్ చేసుకుంటారా అంటే, మాకు ఇస్తారా అంటే, వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆ నూనె మీకు మాకు సరిపోదు. ఈరోజు ఎవరు ఆత్మీయ జీవితం వారిదే తల్లి, ఎవరు ఆత్మీయ జీవితం వారిదే. నువ్వు షేర్ చేసుకోవడానికి లేదు. ఎలీషా అంటున్నాడు, మాకు కావాలి రెండంత ఆత్మాభిషేకం, అంటే ఇస్తాను కానీ నన్ను చూడాలి. కనురెప్ప పాటులో సంఘము వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద సంఘము గురించి మాట ఏంటి? సంఘం ఎంతసేపులో ఎత్తపడుతుందంట? కనురెప్ప పాటు అని రాయబడి ఉంది. అవునంటారా కాదంటారా? ఇన్ని వేల మంది సంఘంలో ఉంటే ఒక్క నిమిషంలో కనురెప్ప పాటలో ఈ సంఘం ఎత్తపడిపోతుందంట. ఈ విశాఖపట్నంలో ఉన్న సంఘాలు ఇంకెంత టైం కావాలి? ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రాలోని, భారతదేశంలోని, ప్రపంచంలోని ఈ సంఘాలు అన్నీ ఎత్తబడాలి అంటే కొన్ని గంటలు పడతాయి. కానీ వాక్యంలో ఉంటుంది కనురెప్ప పాటు అన్న మాటకు అర్థం ఏంటో తెలిసిన పరిశుద్ధాత్మదేవుని అడిగాను, ప్రభా కనురెప్పను గురించి ఎందుకు మాట్లాడావు సంఘంతో అంటే, పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు, కనురెప్ప వేసినప్పుడు నీకు తెలియకుండా రెప్ప వేస్తావు. ఒకసారి అందరూ నన్ను చూసినట్లయితే మీరు రెప్ప వేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. కానీ వేయలేదు పాస్టర్ గారు అంటారేమో, కానీ నీకు తెలియకుండా నీ రెప్ప మూసుకొని తెలుసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించున్నానా? ఏలియా అంటున్నాడు, నన్ను చూస్తూ ఉంటే నువ్వు అది పొందుకుంటావు. కనురెప్ప పాటలో ప్రభు 2వ రాకడ వస్తుంది. దేవుని బిడ్డ, సంఘము ఎత్తబడుతుంది. నువ్వు కానీ సిద్ధముగా ఉంటే, ఎలీషాలాగా సిద్ధముగా ఉంటే ఆ 2 అంతల ఆత్మ అభిషేకము పొందుకుంటావు. నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని సంగమా, 2వ రాకడ చాలా సమీపముగా ఉంది. జీవమరణములు నాలుక వశము నువ్వు పలకాలి, ప్రభా ఆ రాకడలో నేను ఉంటాను అని వాక్యానుసారంగా జీవించినట్లయితే నీవు ఎత్తపడతావు. దేవుని బిడ్డ, నువ్వు సిద్ధపడాలి. దేవుని సంగమా, ఎలీషా ఏం చేస్తున్నాడు ఒక్కసారి వాక్యంలో చూద్దాము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. దేవుని యొక్క సంఘమ, వారు ఇంకా మాట్లాడుచున్నారు, వెళ్ళుచున్నారు. అకస్మాత్తుగా ఏమైపోయింది? వారు ఇద్దరు వేరైపోయారు. చూద్దామండి తర్వాత వచనము. ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. వారిద్దరు ఏమైపోయారట? వేరు అయిపోయారు. దేవుని బిడ్డలారా, నేను వాక్యం ముగిస్తున్నాను, అర్థం చేసుకుందాం తల్లి. వాక్యం ముగిస్తున్నాను, అర్థం చేసుకుందాము. ఈరోజు ఎక్కడ ఉన్నాము మనం పరిస్థితి అంటే, వారు ఇంకను ఎలీషా ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా వారిద్దరు వేరుపరచబడ్డారు అని వాక్యంలో ఉంది. కానీ నిజంగా వేరుపరచబడ్డాడు. కానీ ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏలియా పైకి వెళ్ళడము చూస్తున్నాడు. సంగమా, పైకి వెళ్ళడము చూస్తున్నాడు. మనందరికీ తెలుసు, అదుప్పటి పడ్డాది. ఏడుస్తున్నాడు, నా తండ్రి విడిచి వెళ్ళిపోయావా అని ఏడుస్తున్నాడు. కానీ తిరిగి వస్తున్నాడు. వెనక్కి వచ్చేలు తన ఆత్మీయ తండ్రి వెళ్ళిపోయాడు, వెనక్కి వస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు అంటే 50 మంది ప్రవక్తల యొక్క శిష్యులు దూరము నుంచి నిలుచొని చూస్తున్నారు అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గురించి నేను తక్కువ మాట్లాడలేదు నాన్న. ఆ 50 మంది ప్రవక్తల గురించి నేను తక్కువ మాట్లాడలేదు. కానీ ఈ ఏలియా పైకి వెళ్ళబడిన అనుభవము ఎవరు చూశారు అంటే, ఒక మాట మాట్లాడాడు. గుర్తుందా మనకి? ఒక మాట మాట్లాడాడు, గుర్తుందా? అయ్యా, నేను కానీ యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడిచిపెట్టినయ్యా, ప్లీజ్ అయ్యా అన్నాడు. అంతే, ఇంక విడిచిపెట్టలేదు, కూడా వెళ్తున్నాడు, తోటుపు వెళ్తున్నాడు. అన్నాడు ఏలియా, నువ్వు ఎక్కడ దొరికావు నాన్న, వచ్చే నాన్న తీసుకొని పిలివాడు. ఆ యొక్క ఎండిన నేల అనుభవము ఎలీషాకు దక్కింది. ఆ పైకి వెళ్ళిపోతున్న అనుభవం ఏలియా వెళ్ళిపోతున్న అనుభవం ఎలీషాకు దక్కింది. కానీ ఆ 50 మంది ప్రవక్తలు ఒక్క మాట 15వ వచనము చదువుకుని వాక్యం ముగించేద్దాం. ఎరుకో దగ్గర నుండి
కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి చాలు. దేవుని సంగమా, వారు దూరముగా ఉన్నారు, ఎలీషా దగ్గర లేరు, కానీ యోర్ధాను అవతల ఉన్నారు. యోర్ధాను అవతల ఉన్న వారికి ఎలీషా నడుచుకొని ఆ యొక్క నీటి దగ్గరికి వచ్చి ఆ దుప్పటితో కొట్టగా ఆ యొక్క ఆత్మీయ తండ్రి ఏ విధంగా చేసి ఉన్నాడో ఆ విధంగానే చేసి ఆ నీరు 2 భాగములుగా అటు ఇటు వైపు వస్తుంటే ఆ యొక్క ప్రవక్తల శిష్యులు చూస్తూ అంటున్నారు, అయ్యా మన ఎలీషా కాదు, ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న అవకాశాన్ని వాడుకో తల్లి. జీవ మరణములు నాలుక వశము నాన్న. దయచేసి ఈ యొక్క ఎవరైతే ప్రీతి పడతారో, ఎవరైతే ఇష్టపడతారో వారు మాత్రమే ప్రతిఫలము పొందుకుంటారు. ఆ 50 మంది ప్రవక్తలు ఇక శిష్యులు పొందుకోలేకపోయారు. ఈరోజు మనం పొందుకుందామా? దయచేసి తల ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు ప్రభా, ఆ ఏలియా ఎత్తబడిన అనుభవము ఎలీషా ఒక్కడే చూడగలిగాడు. కానీ ప్రభా, మాకు ఆ యొక్క తరుణము ఇవ్వండి యేసయ్య. దయచేసి మేము సిద్ధపడి అలంకరించుకొని వచ్చిన కన్యకలాగా ఉన్నాము, కానీ ప్రభా సిద్ధిల్లో నూనె ఉండేలాగున మా ఆత్మలు నింపండి పరిశుద్ధాత్మ దేవ. ప్రభా, నీవు ఎవరో మాకు తెలియదు అని మాత్రము ప్రభా ఆ మాట మేము వినకూడదు. ఎత్తబడే సంఘములో మమ్మల్ని చేర్చండి, ఆత్మలో బలపడేలాగున జీవము మేము ప్రకటిస్తున్నాము. జీవ మరణములు నాలుక వశము గనుక ఆ యొక్క విధానంలో మేము కొనసాగి కృప చూపించి అభిషేకించి ఆశ్రదించమని, ఆ ఏలీషా యొక్క అనుభవం మాకును అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసయ్య స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా, అతి స్వస్థపరచే స్వరము, దీవించే స్వరము, నిత్య రాజ్యములోకి నడిపించే స్వరము, యేసయ్య